యిర్మీయా గ్రంథము 35వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. అమ్మ అందరూ కూడా ఇంకొకసారి చెబుతాను రెఫరెన్స్. యిర్మీయా గ్రంథము 35వ అధ్యాయము మొదటి వచనం. ఇప్పుడు చదవండి. ఎవరు కుమారుడు? యెషయా కుమారుడును యోధారాజు అయిన యెహోయాకీము దినములలో యెహోవా యొద్ద నుండి యిర్మీయాకు యిర్మీయాకు వాక్కు ప్రత్యక్షమై, నీవు రేఖాబీయులొద్దకు పోయి వారితో మాట్లాడి యెహోవా మందిరములో ఉన్న గదుల్లోకి ఒక గదిలోనికి వారిని తోడుకొని వచ్చి త్రాగుటకు వారికి ద్రాక్షరసం అని సెలవీయగా, నేను యిర్మీయా కుమారుడును యాజన్య మనమడైన అబ్జన్యాను అతని సహోదరులను అతని కుమారులందరినీ అనగా రేఖాబీల కుటుంబీకులందరినీ తోలుకొని. చాలమ్మ, ప్రార్థన చేసుకున్న తర్వాత ఇందాం. ప్రేమల తండ్రి, దగల నాయన, మీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. నేను అల్పుడను, అయోగ్యుడను, బలహీనుడిని, ఎవరికి ఏ మంచి లేని దుమ్ముదూలు లాంటివాడిని ప్రభువా. నా మాటలు మరుగుపరిచి మీ మాటలు బయలుపరచండి. మీరే మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. యెహోయాకీము అనే రాజు పరిపాలన చేసే కాలంలో ప్రవక్త యిర్మీయా ఉన్నాడు. 3 రాజుల పరిపాలనలో ఉన్నాడు యిర్మీయా. యెహోయాకీము, యెహోయాకీను, సిద్కియా. యెహోయాకీము, యెహోయాకీను, సిద్కియా అనే 3 రాజుల పరిపాలనలో యిర్మీయా ప్రవక్త, ఆయన గొప్ప ప్రవక్త. ఆయన ఆ రాజ్య పరిపాలన చేసే రాజుల దగ్గర దేవుడు బయలుపరిచే మాటలన్నీ కూడా వారు చెబుతూ ఉన్నాడు. యిర్మీయా అనగా ఒక దైవజనుడు. ఈ దైవజనుడి ద్వారా ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు రాజుతోనూ, రాజులు చెప్పమని, ప్రజలు చెప్పమని దేవుడు మాట్లాడుతున్నా వారు దేవుని మాట వినలేదు. వాళ్ళు, ఆ ప్రజలు వినలేదు. ప్రజలు వినటానికి రాజే వింటలేదు. రాజు ఉంటే ప్రజలు ఎందుకు వినరు? రాజు ఉంటే ప్రజలు కూడా వింటారు. కానీ రాజుకు ఆ మాటలు వినపోవటం వల్ల ఆ ప్రజలందరూ కూడా వినకుండగా ఆయన పెద్దల కాళ్ళేసి బోధించినా కూడా అంట వాళ్ళు ఈపుని తిప్పారంట, కానీ మొఖాన్ని చూపించలేదంట. అటువంటి దినాల్లో యిర్మీయా ప్రవక్త ఏడుస్తున్నప్పుడు అప్పుడు దేవుడు ఏం చేసింటే, యిర్మీయా నీవు భయపడవద్దు, నేను చెప్పినట్టు చెయ్యి అన్నాడంట. ఏమిటి ఆ చెప్పినట్టు చేయమంటే, నీవు రేఖాబీలను పిలిపించు. ఎక్కడ పిలిపిస్తావంటే యెహోవా మందిరంలోకి పిలిపించు. మందిరంలో కొన్ని గదులు ఉంటాయి, ప్రార్థనా గదని, వంట సామాను గదని, కుర్చీలు కానీ ఆటికని వీటికని గదులు ఉంటాయి అన్నమాట. కొన్ని గదులు ఒక గదిలో పిలిపించి వాళ్ళందరిని కూర్చోబెట్టి వాళ్ళకి ద్రాక్షారసం పొయ్యి వాళ్ళు తాగుతారు. నువ్వు చెప్పాడు, ఎవరు? దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పినప్పుడు ఈ రేఖాబీలను పిలిచాడు. ఈ రేఖాబీలు అనే మాటకి మీకు చెబుతాను. రేఖాబీలు ఏ వంశపోరంటే వాళ్ళు అన్యజనులు. రేఖాబీలు ఎవరంటే అన్యజనులు. వారిని గురించి దినవృత్తాంతాల గ్రంథం, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 1వ అధ్యాయము 55వ వచనంలో మనకు కనపడతారు. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 55
55వ వచనం. ఎబ్బేజులో కాపురమున్న ఎందుకు లేదు నాన్న? 55వ వచనం ఉందిరా. రెండో అధ్యాయం నిజమేనా? 2వ అధ్యాయం 55వ వచనం. ఎబ్బేజులో కాపురమున్న లేఖికుల వంశం. ఎవరంటే వీళ్ళు? లేఖికులనే వంశం. లేఖికులు వంశములైన ఎవరంట? తీరాతీయులు, షిమ్యాతీయులు, సుకోతీయులు. వీరు రేకాబు ఇంటి వారికి తండ్రి అయిన హామాతు వలన పుట్టిన కేనీల సంబంధులు. లేఖీ వంశస్థులు కేనీల సంబంధులంట. అంటే ఈ రేకాబీలు ఆ వంశములో ఉన్న ఆ 3 జాతుల వారు, కేతీయులు, కెరాతీయులు, ఎవరు? సుకోతీయులు. ఈ ముగ్గురుతో పాటు 4వ వారుగా రేకాబీలు. వీళ్ళు లేఖీ వంశస్థులు అన్నమాట. వీళ్ళు ఈ లేఖీ వంశస్థుల్లో యాకరగా ఎవరికంట? వీళ్ళు కేనీలు సంబంధులు అని వాక్యం ఉంది. అంటే ఈ కేనీలు అంటే ఎవరంటే మోషే మామగారు సంబంధులు అన్నమాట. మోషే మామగారు. న్యాయాధిపతుల గ్రంథము అంటే మీకు అందరికి అర్థం కాదు. ఈ వాక్యం నేను వివరించేదాకా మీకు అర్థం కాదు. చదువుకున్న వాళ్ళకి, బైబిల్ మీద ఆసక్తి ఉన్న వాళ్ళకి, శ్రద్ధగా ఇన్ని వాళ్ళకి అర్థమైంది, కానీ కొంతమందికి అర్థం కాదు. కనుక మీకు కూడా అర్థమయ్యేటట్టుగా పరిశుద్ధాత్మడు మాట్లాడాలని అడుగుతూ ఉంటారు దేవుణ్ణి. హల్లెలూయ. న్యాయాధిపతుల గ్రంథము మొట్టమొదటి అధ్యాయం 16వ వచనం చదవండి. న్యాయాధిపతుల గ్రంథము మోషే మామ అయిన ఎవరంటే వీళ్ళు? కేయీను కుమారులు యోధా వంశస్థులతో కూడా ఎక్కడున్నారంటే వీళ్ళు? ఖర్జూర చెట్ల పట్టణములో ఉండి అరారాక్షు భక్షతలో నుండి యోధ అరణ్యంలోకి వెళ్ళి అక్కడ చేరి ఆ జనముతో నివసించిరి. యోధా వంశస్థులు అంటే ఇప్పుడు వీళ్ళెవరంటే మోషే మామగారు అయిన ఆయనకి హిత్రో అని పేరుంది. హిత్రో అని పేరుంది. ఆయనకు ఇంకో పేరుంది, రఘుయేలు అని పేరు కూడా ఉంది. ఆయనకి ఏముంది? ఆయనకి రఘుయేలు అని పేరుంది, హిత్రో అని పేరుంది. ఆ వంశంలో వీళ్ళు. హిత్రో అంటే యాజకుడు అన్నాడంటే క్రైస్తవ యాజకుడు కాదు, ఆయన అన్ని జనుల్లో యాజకుడు అన్నమాట. వీళ్ళు అన్ని జనులకు సంబంధించిన వాళ్ళు రేకాబీలు. అన్ని జనులకు సంబంధించిన కనుక ఈ రేకాబీలను పిలవమన్నాడు. రేకాబీలను పిలిపించి, నువ్వు దేవుని మందిరంలో పిలిపించు అంటే నా మందిరంలో పిలిపించు, వారిని కూర్చోబెట్టి వారికి ద్రాక్షారసం ఇవ్వమని అడిగాడు. ఎవరు చెప్పారు ఈ మాట? దేవుడు చెబుతున్నాడు. ఎవరికి? ఇర్మియాకి. అందుకని రేకాబీల్ని ఇర్మియా పిలిపించాడు. రేకాబీలు అనే మాటకి 2 మాటలు తగ్గొట్టాలి అక్కడ. రేఖ అనే మాటకు అర్థం ఏంటంటే గీత అని అర్థం. రేఖ అనే మాటకు అర్థం ఏంటి? గీత. గీత అంటే అని తెలుసా? గీతకెత్తాం కదా. గీతకెత్తాం లేదా? గీతలు గెత్తాం. పత్తిసలు ఆడతాను గీతలు గెత్తారు. వాటి కోసం వీటి కోసం గీతలు గెత్తా ఉంటారు. లేకపోతే ప్లాన్ వేయటానికి గీతలు గెత్తుంటారు. రేఖ అనే మాటకు అర్థం ఏంటంటే గీత. బియ్యులు అంటే రేఖ అనే మాట గీత, బియ్యులు అనే మాటకు దాటని వారు అని అర్థం. అంటే దాటని వారంటే గీత దాటని వారు. వాళ్ళు గీత దాటని వారు. రేఖాబిలు అనే మాటకు అర్థం ఏంటంటే గీత దాటిన వారు. మనమైతే దాడతాం, గీతలు ఎన్నో గీతలు దాడతాం.
వాళ్ళు గీసిన గీత వాళ్ళు దాటరు, వాళ్ళు దాటేవాళ్ళు కాదు. కనుక అందుకని ఈ రేకాబీలని పిలిపించమన్నాడు, రేకాబీలను పిలిపించమన్నాడు. ఎందుకంటే వీరు గీటు దాటని వారు. ఒకప్పుడు శ్రీరాముడు తన భార్య అయిన సీతమ్మను తీసుకుని, తన తమ్ముడైన లక్ష్మణుని తీసుకుని అరణ్యవాసం చేస్తానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు ఆ అరణ్యవాసంలో ఆయన అరణ్యవాసం చేస్తున్నాడు. ఆ కుటీరంలో అంటే గృహంలో లక్ష్మణుని సీత దగ్గర కాపలా పెట్టి వెళ్ళాడు. లక్ష్మణుని తన భార్య అయిన సీతకు కావిలి పెట్టి వెళ్ళాడు. అయ్యా తమ్ముడు, వదినమని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి కావిలి పెట్టి ఆయన అరణ్యవాసం చేయాలి. 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయాలి. ఆ అరణ్యవాసం కోసం వెళ్ళినప్పుడు ఇప్పుడు ఆ రావణాసురుడు చెల్లు ఒకటి ఉంది. రావణాసురుడు చెల్లు అది మారువేషం వేసుకుని రాముడి దగ్గరికి వెళ్ళి ఒక కేకేస్తుంది, భయంకరమైన కేక. ఏ కేకేస్తుందంటే భయంకరంగా, అయ్యా లక్షణ, అయ్యా లక్షణ, అయ్యా లక్షణని కేకేస్తుంది. ఆ కేక ఎవరి స్వరము? రాముడి స్వరం. ఎవరి స్వరము? శ్రీరాముడి స్వరం అన్నమాట. అంటే అయితే అన్నయ్య నన్ను కేకేస్తున్నాడు, అన్నయ్యకి ఏదో ఆపద వచ్చిందని చెప్పి అప్పుడు ఆ వదినమ్మ నువ్వు బయట రావద్దని చెప్పి ఆ ఇంటి ద్వారం ముందు ఆ తలుపు దాటొద్దు అంటే తలుపు దాటిన తర్వాత ఇంట్లో నుంచి బయటికి రావద్దని బయట గీత గీశాడు. ఏం గీశాడు చెప్పండి? బయట గీత గీశాడు. ఈ గీటు దాటి నువ్వు రావద్దు వదినమ్మ, మేము వచ్చిందాక కూడా నువ్వు ఈ గీటు మాత్రం దాటమాక, నువ్వు ఇంట్లోనే ఉండమని చెప్పి గీత గీసేలాడు. ఈ గీత గీసిన తర్వాత ఇప్పుడు సీత మీద కన్నేసాడు ఎవరు? రావణాసురుడు. ఆయనకి 10 తలకాయలు ఉంటాయి. ఈ 10 తలకాయలు ఉన్న రావణాసురుడు మారువేషం వేసుకుని భిక్షాందేహి అంట ఆ ఇంటికి వచ్చాడు. ఈ లక్ష్మణుడు వెళ్ళిపోయాడు. అన్నకేదో జరిగింది అపాయం అని చెప్పి వెళ్ళిపోయాడు లక్ష్మణుడు. ఇప్పుడు ఆ వచ్చి భిక్షాందేహి అన్నాడు. భిక్షాందేహి అని లోపలికి వెళ్ళబోతున్నప్పుడు ఆ గీత కాడికి వచ్చేసరికి అగ్ని మండుతోంది. ఇక లోపలికి వెళ్తానికి అవకాశం రావణాసురుడికి లేదు. ఓహో, మనం లోనికి వెళ్తానికి అవకాశం లేదు. ఇప్పుడు ఆమె బయట రావాలి. ఆమె బయటకు వస్తే కానీ నా శక్తులు పనిచేయవు. ఇప్పుడు నా శక్తి పనిచేయదు, నేను లోనికి వెళ్తాను, నా శక్తి పనిచేయదు. ఆమె బయటకు వస్తే నా శక్తి పనిచేస్తుందని చెప్పి అప్పుడు ఆడికి వచ్చి భిక్షాందేహి అంటే ఆమె భిక్షను తీసుకొచ్చి అయ్యా లోనకి రండి ఇస్తానంటుంది. నేను లోనకి రాను, మీరే బయటికి రావాలి అని చెబుతున్నాడు. అయ్యా నేను రావటానికి వీల్లేదు, అక్కడ గీత గీస్తుంది, నేను ఆ గీత దాటి రాకూడదు అంది. నువ్వు గీత గీసిన గీటు దాటి రాకపోతే నువ్వు భిక్షమైపోతే మీ వంశానికే నష్టం అన్నాడు. అప్పుడు నీ ఇంటికి వచ్చి భిక్షం అడుగుతున్న ఆ స్వామికి నువ్వు భిక్షమేయకుండా, నువ్వు గీటు దాటకుండా నువ్వు వెళ్ళిపోతే నీ వంశము నష్టపోతుందని చెప్పినప్పుడు నా వంశం బాగుండదని చెప్పి ఆ సీత గీటు దాటింది. గీటు దాటి తరక ఏం చేశాడు ఆయన ఎవరు చెప్పండి? రావణాసురుడు ఆమెను ఒక శిలకలాగా ఉన్న పక్షిలా చేసుకుని తీసుకెళ్తానంట పెట్టుకున్నాడు. అంటే గీటు దాటింది. దాటొద్దని చెప్పినప్పుడు దాటకుండా ఉండాలి, కానీ దాటింది. హల్లెలూయ. కానీ వీళ్ళు ఎటువంటి అంటే గీటు దాటని వాళ్ళు. రేఖాబీలంటే చెప్పండి గీటు దాటిన వాళ్ళు. కనుక వీళ్ళని పిలిపించి ఇప్పుడు మందిరానికి వచ్చారు. మందిరం గదిలో ఉన్నారు. ఇప్పుడు అందరికీ ఏంటంటే ద్రాక్షారసము టేబుల్ వేసి ఆ టేబుల్ చుట్టాపల గ్లాసులు పెట్టి ద్రాక్షారసం పోసాడు. ఏం పోసాడు చెప్పండి? ద్రాక్షారసం పోసాడు. 5 నుంచి చదవండి అమ్మ. 35 ఇరిమియా గ్రంథం 35 అధ్యాయం 5వ వచనం నుంచి 6వ వచనం. నేను రేఖాబీల ఎదుట ద్రాక్షారసంతో నిండిన పాత్రలను అమ్మా
ద్రాక్షరసం తాగుడని వారితో చెప్పగా వారు మా పితరుడగు రేకాబు కుమారుడైన మెల్లిగా చదువు నిదానంగానే, యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడును ద్రాక్షరసము తాగకూడదని మాకు ఆజ్ఞాపించిన గనక మేము ద్రాక్షరసము అని అన్నారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఇర్మీయా గారు అంటాడు, నేను ఎవరిని, నేను దేవుని సేవకున్నయ్యా, దేవుడే చెప్పాడయ్యా, మిమ్మల్ని పిలిపించి మందిరంలో గదిలో కూర్చోబెట్టి మీకు ద్రాక్షరసం ఇవ్వమని దేవుడు చెప్పాడయ్యా. దేవుడు చెప్పపోతే నేను మిమ్మల్ని పిలిచేవాడిని కాదయ్యా, మీరు తాగండి అయ్యానంటే వాళ్ళు అంటారు, మా రేకాబి కుమారుడైన యెహోనాదాబు అసలు మీరైనను మీ సంత వారైనను మీరెప్పుడు ద్రాక్షరసము తాగకూడదని మాకు ఆజ్ఞాపించను కనుక మేము త్రాగమన్నారంట. అంటే చూడండి ఎంత గొప్ప మాట, అర్థం చేసుకోండి. అంటే దేవుడు చెప్పినా సరే, ఇప్పుడు చెప్పాడు కదా యాజకుడు అని చెబుతున్నాడు, అయ్యా మిమ్మల్ని పిలిపించి మీకు ద్రాక్షరసం పోయమన్నాడు అయ్యా మా దేవుడు, అందుకే మీకు పోసిన తాగండి అంటే మీ దేవుడు చెప్పినా తాగము, నీవు చెప్పినా తాగం. ఎందుకంటే మా తండ్రి యెహోనాదాబు చెప్పిన మాటను బట్టి మేము తాగమన్నారు. అంటే అప్పటికి ఎన్ని తరాలు అయిపోయినకున్నా, ఎన్ని సంవత్సరాలు అయిపోయిందంటే చరిత్ర చెబుతుంది 300 సంవత్సరాలంటే ఆయన చచ్చిపోయి. వీళ్ళు చెప్పిన మాట ఎప్పుడంటే 300 ఏళ్ళ నాడు చెప్పాడు ఈ మాట. ఎప్పుడు చెప్పాడు? ఆ తండ్రి బతికున్నప్పుడు 300 సంవత్సరాల నాడు చెప్పిన మాట, వాళ్ళ పితరు చెప్పిన మాట. అప్పటి నుంచి వారు బిడ్డల తరంగా వాళ్ళు ద్రాక్షరసం తాకుండా వచ్చారంట. ఎంత గొప్పవారు ఆలోచించండి, ఎంత గొప్పవారు ఆలోచించండి. ఆ ఒక్క మాటే కాదంట ఆయన చెప్పింది, ఇంకా మాట చెప్పాడు, చదవండి అక్కడే. ఇంకో మాట చెప్పాడు. ఈ యెహోనాదాబు ఏం చెప్పాడంటే, మీరు కానీ మీ తర్వాత వాళ్ళు కానీ ద్రాక్షరసం తాగకూడదని చెప్పాడు కదా. రెండో మాట ఏం చెప్పాడంటే, అసలు మీరు ఇల్లు కట్టుకోవద్దు. స్తోత్రం చెప్పండి. అసలు మీరు ఇల్లు కాడు కట్టుకోవద్దు, విత్తనం కూడా ఎత్తొద్దు, ద్రాక్ష తోటలు నాటొద్దు, అది మీకుండనే దేవుని మహిమలుగును గాక. ఈ మాటలు యెహోనాదాబు చెప్పినప్పుడు 300 ఏళ్ల నుంచి కూడా వారు ద్రాక్షరసం తాగలేదు, వాళ్ళు ఇల్లు కట్టుకోలేదు, వారు విత్తనాలు విత్తి పంటలు పండించలేదంటాళ్ళు. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. ప్రవక్తలు అదిరిపోయారు, ప్రవక్తలు భయపడ్డారు, రేకాబుని చూసి ప్రవక్తలు భయపడ్డారు. దేవుడు కూడా వారిని చూసి ఆశ్చర్యపడంట. దేవుడు కూడా ఇంత గొప్ప ఒక సామాన్యమైన మానవుడు చెప్పిన మాటకి వీళ్ళు జీటు దాటలేదు. నేను ఈరోజు నేను ప్రేమించి వాళ్ళకి యెరూషలేము పట్టణాన్ని ఇచ్చి, వాళ్ళకి సుఖశాంతులను ఇచ్చి, ఆకాశం మన్నాను కురిపించి, పురేళ్ళు కురిపించి, వాళ్ళ శత్రుల నుంచి వాళ్ళని విడిపించి, వారిని గొప్పవారిగా చేస్తే వాళ్ళు ఇప్పుడు కూడా నా మాట వింటలేదు. స్తోత్రం చెప్పండి. వింటున్నారు? ఇప్పుడు వింటున్నారా? ఎప్పుడు మాట ఇది చెప్పాలి? ఎప్పుడు మాట? 300 సంవత్సరాల చరిత్ర చెబుతుంది. 300 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ద్రాక్షరసం మత్తు పానీయం తాగల. వాళ్ళు స్తోత్రం చెప్పండి. మత్తు పానీయం తాగల, ఇళ్ళు కట్టుకాల. స్తోత్రం చెప్పండి. ఇళ్ళు కట్టుకాల. అయితే ఇళ్ళు కట్టుకపోతే అట్లా ఉండారా ఏంటి? వాళ్ళు గుడారాలు వేసుకుంటా, ఇత్తనం ఎక్కడ చల్లా, వాళ్ళు చేలు కొనలా, చేళ్ళ ఇత్తనం వేసి పంటలు కొయ్యలే, వారు పని చేసుకుంటూ జీవించారు. ఎందుకంటే తన తండ్రి చెప్పిన మాటకు జవదాటలేదు. హల్లెలూయా. ఈనాడు ఎంతమంది జవదాడుతున్నారండి? ఆజ్ఞ అతిక్రమించడమే పాపం అన్నాడు, పాపానికో జీతం మరణం అన్నాడు. కనుక నిజంగా రేకాబుల గురించి చదువుతుంటే నా ఒళ్ళు గత్తరపొడిచింది, నాకు భయం కూడా వచ్చిందనమాట. నిజంగా వాళ్ళు
ఆ యెహోనాదాబు చెప్పిన మాటకు వారు గీటు దాటలేదు. మాట తప్పని వారు తన జీవితాంతరం కూడా వాళ్ళే. ఇప్పుడు కొంతమంది చూడండి, గంగిరెద్దోళ్ళు అంటారు, కొంతమంది తిరుగుతూ ఉంటారు చూడండి. కొంతమంది దేశాలు తిరుగుతారయ్యా, వారికి ఇళ్ళు ఉండవు, వారికి ఇళ్ళు ఉండవు, వారికి ఇళ్ళు ఉండవు. వాళ్ళు అట్టా తిరుగుతూ ఉంటారు. ఈ రేఖాబులు ఎక్కడ తిరిగాను? అన్యజనులైన వీళ్ళు ఎక్కడ నివసించారంటే యెరూషలేములోనే నివసించారు. దేని స్తోత్రం చెప్పండి. ఎక్కడ నివసించారు? యెరూషలేము పట్టణంలోనే గుడారులు వేసుకుని ఉన్నారంట. మీరు చదువుకున్న తర్వాత తెలిసిదిలే, ఇప్పుడు అంత చదవటానికి వెళ్ళలేదు. కనుక వారు యెరూషలేమునే గుడారులు వేసుకుంటూ జీవించారంట. వారు ద్రాక్షారసం తాగలేదు, దేవుడు చెప్పినా తాగలేదు, ప్రవక్త చెప్పినా, యాజకుడు చెప్పినా తాగలేదు. మనమైతే చెప్పండి, మనమైతే మా తాత ఎప్పుడో చచ్చిపోయాడు, ఆడు ఎప్పుడో చచ్చిపోయాడు, పితడు ఎప్పుడో 300 ఏళ్ళు. ఇప్పుడు మనం తినపోతే అట్టాకు, మనం ఇల్లు కట్టుకుపోతే అట్టాకు, మనం విత్తనం వేసుకోకపోతే అట్టాకు, ఎంతకాలం మనం పని చేసుకుని తింటాము అని మనమైతే ఉంటాం. కానీ వాళ్ళు మాట తప్పని వారు. హల్లోయ. బైబిల్లో యెహోనాదాబులు 2 ఉన్నారు. మొదటి యెహోనాదాబు ఈ రేఖాబు సంతతి వాడు. రేఖాబు కుమారుడు యెహోనాదాబు. రెండో యెహోనాదాబు ఉన్నాడు, అతను దావీదు అన్న కుమారుడు. దావీదుకి అన్న కుమారుడు రెండవ వాడు యెహోనాదాబు. స్తోత్రం చెప్పండి. బేడి చూస్తాను, మీరు ఎందుకో చూస్తున్నారు, న్యాయంగా చూడండి. బలిపేట వైపు రెండవ వాడు యెహోనాదాబు ఎవరంటే దావీదు గారి అన్న కుమారుడు. ఈ యెహోనాదాబు ఎవరంటే రేఖాబు కుమారుడైన యెహోనాదాబు. ఈ మాటను బట్టి వాళ్ళు 300 ఏళ్ల మట్టి కూడా ఇళ్ళు గట్టు కాకుండా, పంటలు కొయ్యకుండగా, ద్రాక్షవనాలు నాటకుండగా, ద్రాక్షరసం తాక్కుండగా, వారు కానీ, వారి భార్యలు కానీ, వారి పిల్లలు కానీ, వారు ఎవరిని కూడా ఆనాడు చెప్పిన మాట మీద నిలబడ్డారండి. అది గీటు దాటని వారిని. అందుకే రేఖ అనే మాటకి గీత, బియ్యులంటే దాటని వారు, రేఖ దాటని వారు అంటే మాట తప్పని వారు. మాట్లాడి తప్పని వారు. మనమైతే ఎన్ని మాటలు తప్పిపోతున్నాము, ఎన్ని గీట్లు దాటి వెళ్ళిపోతున్నాము. తల్లి నీకు ఆజ్ఞాపించింది, పలానాళ్ళ ఇంటికి వెళ్ళమాక, పలానాళ్ళతో సావాహం చేయమాక అని తల్లిదండ్రులు చెబితే ఆడకెళ్ళి కూర్చుంటారు, వాళ్ళతోనే సావాహం చేస్తారు, వాళ్ళతోనే మాట్లాడతారు. పలాని తినొద్దు అంటే అదే తింటారు, పలాని చేయొద్దంటే అదే చేస్తారు మన బిడ్డలు. అందుకే దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతులుగా జీవించాలంటే నీ తల్లి తండ్రి మాట వినాలి, వారిని సన్మానించాలంటాడు. ఎవడో ఈనాడు తండ్రి తల్లిదండ్రులు సన్మానించే వాళ్ళు ఎక్కడో ఉండారండి. 100కు 1 2 ఉంటారు. అందరూ దూషించేవాళ్ళు తల్లిదండ్రులను. ఎవరి మాట మీద నిలబడుతున్నారండి? మనము ప్రమాణం చేసాము దేవుని దగ్గర, ఆదివారం శనివారం ఆదివారం మాట తప్పకుండా మందిరానికి వస్తావా? వస్తానయ్యా. కరువైనా, శ్రమ అయిన, నిందైనా, బాధ అయినా, ఇరుకైన, ఇబ్బంది అయినా, అవమానాలైనా, బాధలైనా అన్నీ వచ్చినా ప్రభుని విడిచిపెట్టకుండా అంతమన జీవిస్తావా? జీవిస్తానయ్యా. మనం ప్రమాణం చేసి మనం ప్రమాణం మర్చిపోయి ఆదివారాలు పోగొట్టుకుంటున్నాం, శనివారాలు పోగొట్టుకుంటున్నాం, సంస్కృతం పోగొట్టుకుంటున్నాం, మాట తప్పుతున్నాం మనం. వారు మాట తప్పలేదు. మేము తాగమయ్యా, నువ్వు చెప్పిన తాగం, మీ దేవుడు చెప్పినా కూడా మేము తాగం. మేము తాటమే కాదు, ఈరోజు మేము ఇల్లు కట్టుకోలేదు, ఈరోజు మేము గుడారంలో నివసిస్తున్నాం, ఈరోజుకి మేము ఇత్తనాలు ఎత్తలేదు, మేము పని చేసుకుని బతున్నామయ్యా. ఎందుకు తెలుసా? మా తండ్రి చెప్పిన మాట విన్నాము. ఇప్పుడు కాదు, ఇక ఎన్నాళ్ళైనా సరే, 100 సంవత్సరాలు ఇప్పుడు కూడా వాళ్ళు అట్లాగే ఉండిపోయారంట. దేవునికి మహిమలును గాక. ఎవరిళ్ళు? యెహోనాదాబు సంతానం అంటే రేఖాబు సంతానం. వాళ్ళ తండ్రి ఎవరంటే యెహోనాదాబు. రెండో యెహోనాదాబు ఎవరు చెప్పండి? దావీదు అన్న కుమారుడైన యెహోనాదాబు. చూడండి, ఆ మాట మీకు చెబుతాను. అతను ఎటువంటాడో మీకు చెబుతాను. ఇప్పుడు వినండి. సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం చదవండి. అతను ఎటువంటి వాడో మీకు చెబుతాను. అమ్నోనికి
మిత్రుడంటే స్నేహితుడు ఉండెను. దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు, అతని పేరు ఏమంటంట? అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు ఏంటంట? కపటం గలవాడు. అతడు చాలే, మనందరికి తెలిసిన విషయం. అంటే అతను మీకు జ్ఞాపం చేస్తున్నాను. ఎవడంటే ఇతడు కపటం గలవాడంటే పైకి బాగానే ఉండి లోన కొంపలు ముంచేవాడు, కొంపలు తగలబెట్టేవాడు. యెహోనాదాబు ఎటువంటి చెప్పండి? పైకి బాగుంటానే కొంపలకు చిచ్చు పెట్టేవాడు, కొంపలు తగలబెట్టేవాడు, కొంపలు కూల్చేవాడు, కుటుంబాలను పాడు చేసేవాడు యెహోనాదాబు, షిమ్యా కుమారుడు. దావీదెవరు, షిమ్యా ఎవరు? ఒక తల్లికి పుట్టిన వారే, ఒక తండ్రి పుట్టిన వాళ్ళు ఇద్దరు. హల్లెలూయా. ఓ తల్లికి తండ్రికి పుట్టిన వారే. కానీ ఇతని కుమారుడెవరు? యెహోనాదాబు. దావీదు కుమారుడెవరు? ఎవరు? అమ్నోను. వాడు పెద్దవాడు, అందరికంటే మొదట జ్యేష్ఠపుత్రుడు అనమాట. అమ్నోను ఎవరు చెప్పండి? జ్యేష్ఠపుత్రుడు. ఈ జ్యేష్ఠపుత్రుడైన అమ్నోను వీడికేం మాయరోగం వచ్చిందంటే చెప్పండి, తోడుముట్టిన చెల్లెలతో సైనించాలని మనసు కలిగింది. తోడుముట్టిన చెల్లెలతో మనసు కలిగినప్పుడు చిక్కిపోతున్నాడంట. మనసు కలిగింది, చిక్కిపోతున్నాడు. ఇప్పుడు వీడు మిత్రుడు కదా, స్నేహితుడు కదా. ఎవరు? పెద్దనాన్న కొడుకేగా. ఎవరండి? ఎవరు ఈయన? యెహోనాదాబు ఎవరు? మాట్లాడతల. పెద్దనాన్న కొడుకు. ఎవరు కొడుకు? అమ్నోనికి ఎవరవుతాడంటే పెద్దనాన్న కొడుకు. ఓ పక్కన అన్న అవుతాడు, రెండోది స్నేహితుడు. మిత్రుడు అంటే స్నేహితుడు. వీడు వచ్చాడంటే ఎప్పుడు వస్తాడు కదా, ఎప్పుడు వస్తూ ఉంటాడు, పారేస్తూ ఉంటాడు. ఒకరోజు ఏదైనా చెప్పుకుంటే మిత్రులకి చెప్పుకుంటారు కదా, అందరు చెప్పరుగా. ఏమండి మాట్లాడరామా? ఎవరో చెప్పుకుంటారు. రోజు వచ్చే నీ స్నేహితురాలు చెప్పుకుంటావు ఏదైనా కష్టకాలం, సమస్య. అవునా కాదా? మన ఇంటికి రోజు వచ్చేవాళ్ళు చెప్పుకుంటాం. ఎందుకంటే వాళ్ళు మనకి స్నేహితులు, మిత్రులు, మనతో బాగుంటున్నారు కనుక చెప్పుకుంటాం. అలాగే వాడు వచ్చాడు. వచ్చేసరికి ఏంట్రా రే అమ్మ ఏంది అట్టుంటున్నావు, ఏంట్రా అట్లా దిగులుకుంటున్నావు ఏంటంటే వాడు అన్నాడు, అయ్యా రే నాకు తామారు మీద నా మనస్సు ఉంది, ఆమెను శయనించాలి ఉందరా అన్నాడు. ఏం చెప్పాలి యెహోనాదాబు? ఏం చెప్పాలి? ఒరే బుద్ధి లేనివాడా, ఒరే బుద్ధి లేనివాడా, గాడిదా, రే దుర్మార్గ తలంపేంట్రా, ఎవర్రా తామారు? ఎవరు? నీ చెల్లెలు కదరా, రక్త సంబంధం కదరా, నీకెందుకు పుట్టింది ఆ దుర్బుద్ధని అని గద్దిస్తే అట్టుండి చెప్పండి. గద్దించలేవాడు. ఏంట? బహు కపటం గలవాడు. ఏంటంటే చెప్పండి, బహు కపటం గలవాడు. ఏం ప్లాన్ వేసాడు? రే నువ్వు చిక్కిపోయినట్టుగా మంచమే వండుకో, నేను వెళ్ళి మీ నాన్నతో మాట్లాడతాను, బాబాయ్తో అన్నాడు. ఎట్ట మాట్లాడతావురా? నేను మాట్లాడతాగా, నువ్వు వెళ్ళి పండుకో మంచం మీద. పండుకుంటానురా. వెళ్ళాడు. బాబాయ్, దావీదు బాబాయ్ అన్నాడు. ఏంట్రా అన్నాడు. ఏం లేదు అన్నయ్య, అమ్నోను చిక్కిపోయాడు బాగా, వాడు సావు బతుకులో ఉన్నాడు, వాడు నేను రమ్మంటున్నాడు అన్నాడు. నన్ను రమ్మన్నాడా? సరే వెళ్ళాడు. వెళ్ళి చూస్తే ఏంట్రా బాబు పెట్టుండవంటే, ఏం లేదు నాన్న, నా పని అయిపోయింది, నాకు బలహీనత వచ్చేసి నా పని అయిపోయింది, నాకు ఒక కోరిక ఉంది నాన్న, తీర్చని నువ్వు అడుగు, అప్పుడు మీ నాన్న ఎదురుకు వచ్చి నువ్వు అడిగితే ఆ కోరిక మీ నాన్న తీరుస్తాడన్నాడు. సరేరా అన్నాడు. వాళ్ళ నాన్న వెళ్ళి చూశాడు. ఏంట్రా నీకు ఏముంది, ఏం కావాలరా కోరిక అంటే, ఏం లేదు నాన్న, చెల్లెల చేత ఒక్కసారి నేను భోజనం సిద్ధపరిస్తే ఎత్తే నేను తిని చచ్చిపోదాం అనుకుంటున్నాను నాన్న. అలాగంటరా, ఆ చెల్లి మీద అంత ప్రేమ ఉందా అని చెప్పి ఇంటికి వచ్చి కుమార్తెని పిలిచి, అమ్మా అన్నయ్య బాగలేదు, అన్నయ్యకి కాస్త భోజనం సిద్ధపరిచి పెట్టిరమ్మని చెప్పాడు. చూడండి ఎంత కపటం గల్లాడు, ఎంత ఆలోచన చేసి చెప్పాడు. ఎవరు? యెహోనాదాబు. కొంప ముంచాడు కదా, వాడి జీవితం పాడు చేశాడు, ఆ పిల్ల జీవితం పాడు చేశాడు, ఆ కుటుంబాన్నే పాడు చేయటానికి ఈనాడు కూడా చాలా కుటుంబాలు అట్లాగా ఉన్నాయి. అన్నదమ్ములు ఎవరు, అప్పజేళ్ళు ఎవరు, ఎవరికి ఎవరో కొంపలు ముంచేవాళ్ళు, కొంపలు కూల్చేవాళ్ళు, ఇక్కడ మాట అక్కడ చెప్పి, అక్కడ మాట ఇక్కడ చెప్పి, పైకి మళ్ళీ బాగానే ఉంటానే కపటదారులు ఉన్నారు. విశ్వాసులారా చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఆ యెహోనాదాబు మాట, వారి బిడ్డలున్నారు, మాట తప్పకుండా గీడు దాటకుండా
వారు జీవించారు. కానీ ఈ యెహోనాదాబు కపటం గల్లవాడు, దుర్మార్గుడు. ఇతని మాటని జీవితాలు పాడు చేసుకున్నారు. వాళ్ళ జీవితాలు పాడైపోయి, అంటే వాళ్ళ జీవితాలు పాడైపోతే వీడు నవ్వుతూ ఉంటాడు అన్నమాట. వాళ్ళు నష్టపోతుంటే వీడికి ఏంటి ఉండిందంటే సంతోషం అన్నమాట. హల్లెలూయా. అలాంటి వాళ్ళు ఈనాడు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఈనాడు కూడా ఉన్నారు. ఒకరు బాగుంటే రెండోవాడు ఓర్చలేడు. ఎవరు అంటే ఎలపలోళ్ళు కాదు. ఎలపలోళ్ళు బాగానే ఉంటారు, ఎలపలోళ్ళు సంతోషిస్తారు. కానీ సొంత అయిన వాళ్ళే, సొంత వాళ్ళే, తోడబుట్టిన వాళ్ళు కావచ్చు, రక్త సంబంధులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, అసూయ, దేశము ఎక్కువైపోతుంది. ఇప్పుడు సొంత వాళ్ళలోనే ఎక్కువైపోయి కొన్ని కుటుంబాల్లో పతనం అయిపోతున్నారు. మనం ఎవరి మీద ఎంత అసూయ పడతామో అంత నష్టం మనమే అనుభవిస్తాం. వాళ్ళు బాగానే ఉంటారు, హల్లెలూయా, వాళ్ళు బాగా, మనమే నష్టపోతాం. యెహోనాదాబు జీవితం పాడైపోయింది. వాళ్ళ జీవితం పాడు చేయాలని చూశాడు. వాళ్ళ జీవితం పాడు చేస్తే వాడు వంశం లేకుండా పోయింది. హల్లెలూయా. వాడు వంశం లేకుండా పోయింది. వాడెవడు? సొంత వాడే. ఈనాడు కూడా యేసుని పట్టించింది ఎవరు చెప్పండి? సొంత వారే, సొంత ప్రజలే, తోడముట్టిన వారే పట్టించారు. ఆనాడు యేసుని పట్టించింది ఎవరు? సొంత వారే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రేఖాబీలు అటువంటి వారు కాదండి, యెహోనాదాబు మాట వినేవాళ్ళు. హల్లెలూయా. కొంతమంది నిద్ర వస్తుంది వాక్యం చెబుతుంటే, కొంతమంది నిద్రపోతున్నారు. దరిద్రం, నిద్రపోతున్నారు కొంతమంది. నేను ముగించబోతున్నాను, అంతా చెప్పాలి, అంత చెప్పాలంటే తెల్లారిపోయేటట్టు ఉంది. హల్లెలూయా. ముగిచ్చేస్తున్నాను. ఓకే, నేను ముగిచ్చేస్తాను. హల్లెలూయా. ఈ సబ్జెక్టు పూర్తి కాదు, దాదాపు ఒక గంటన్నర మెసేజ్ ఉండేది, ఇంకా గంటన్నర దాకా ఉండేది. కానీ నేను క్లుప్తంగా చెబుతున్నాను. వీళ్ళు గీటు దాటని వారు. నీవు దేవుని దగ్గర ప్రమాణం చేసిన ప్రమాణం నువ్వు దాటకుండా ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. ఎవరు ఎన్ననుకున్నా, ఎవరు ఎంత రకాలుగా అనుకున్నా, నీవు అనుకున్న తీర్మానం నుంచి నువ్వు దాటకుండా ఉంటే, నేను దేవుని దగ్గర నిబంధన చేసుకున్నాను, దేవుని దగ్గర దైవజనుడు చెప్పినట్టుగా నేను ప్రమాణం చేశాను, దైవజనుడు చెప్పినట్టుగా వింటాను, నేను ఇంకెక్కడికి వెళ్ళను, నేను ఆయన జీవితంలో అక్కడే, నేను ఆయనతోనే, ఆ పరమ తండ్రితోనే నా జీవితం, నా బ్రతుకు ముగిస్తానని నువ్వు తీర్మానం చేసుకున్న తీర్మానం ఉంటే దేవుడు తప్పక నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను కూడా ఆశీర్వదిస్తాడు. రేఖాబీలు వంశాన్ని దేవుడు ఆశీర్వదించారు. ఎందుకు తెలుసా? వారు ఎందుకు ద్రాక్షరసం తాగలేదు? అది మత్తు పదార్థం, త్రాగలేదు. నాటవద్దన్నాడు. మన ద్రాక్ష తోటలు కూడా నాటవద్దన్నాడు. అక్కడ తాగతాన్ని తీసుకొచ్చాడు ఇర్మియా, తాగమన్నారు లేదా? తర్వాత నాటొద్దన్నాడు మా నాన్న, నాటొద్దన్నాడు మా పితరుడు. విత్తనాలు ఎత్తొద్దన్నాడు, గృహాలు కట్టుకోవద్దన్నాడు, గుడారాలు నివసించమన్నాడు. గుడారాలు నివసించిన భక్తులు రేఖాబీలు. రేఖాబీలతో భక్తుడు, ఒక భక్తుడు గుడారాలతో నివసించాడు. ఎవరు చెప్పండి? గుడారాలు నివసించిన భక్తుడు ఎవరు చెప్పండి? అబ్రహాం. శ్రీమంతుడు అబ్రహాం. శ్రీమంతుడైన సరే గుడారంలోనే నివసిస్తూ పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూశాడంట. ఎందుకంటే ఇది శాస్త్రం కాదు, అది శాస్త్రం అని చెప్పి. హల్లెలూయా. అలాగే మనము కూడా ఆ యెహోనాదాబు సంతానం ఏ విధంగా మాట తప్పకుండా గీడు దాటకుండా అట్లా జీవించారు. ఇప్పుడైనా మనం వాక్యం వింటున్నాం. ఈ వాక్యం శాంతం చెబితే మీకు అర్థం కాదు, కానీ ఇప్పుడైనా మనము జాగ్రత్త పడి మనం అనుకున్న మాట తప్పకుండా గీడు దాటకుండా ఉండాలి. ఈనాడు చాలామంది ఇక్కడ ఆ అంటే ఇంకోసారికి వెళ్ళి అంటారు. అని చెప్పండి. ఇక్కడ ఆ అంటే ఏంటి, నువ్వు అంటారు ఇంకోసారికి వెళ్ళి. వీళ్ళు పరలోకం పోతారా? సచ్చినా బారు. మాట తప్పని వారిగా ఉండాలి మన జీవితంలో. మాట తప్పకుండా జీవించాలి, మాట తప్పకుండా బ్రతకాలి. మనము దేవుని దగ్గర మనం ఎక్కడ నిబంధన చేసుకున్నాము, ఎక్కడ మన కొరకు ప్రార్థన చేస్తున్నారు, ఎక్కడ మన కొరకు ఆత్మీయ అనుభవం దొరుకుతుందో, ఎక్కడ మన కొరకు మనం ఈ స్థితికి వచ్చామంటే ఎవరి ద్వారా వచ్చామో వాళ్ళని జ్ఞాపకం చేసుకుని వాళ్ళని విడిచిపెట్టకుండా జీవిస్తే తప్పక దేవుని దగ్గర పరలోక రాజ్యంలో ఉంటావు. కానీ నువ్వు ఇక్కడ ఒక గంతేస్తావు, అక్కడ ఒక గంతేస్తావు, అక్కడ బాగుంటుంటే అక్కడ గంతేస్తావు, అక్కడ బాగుంటుంటే అక్కడ గంతేస్తావు. ఈ గంతులేసి అందరూ కూడా ఎక్కగలుగుతారంటే గంతులేసి గోతులు పడిపోతారు. పరలోకం ఎక్కరో. చాలా జాగ్రత్తగా ఉండండి ప్రియమందేని బిడ్డలారా. రేఖాబీల జీవితంలో వాళ్ళు మాట తప్పని వారు, గీడు దాటినారు కనుక
దేవుడు వాళ్ళని గురించి ఏం చెప్పాడు తర్వాత చెబుతాను, ముగిచ్చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మనం కూడా మాట తప్పకుండా జీవిద్దాం. యెహోనాదాబులు ఇద్దరున్నారు. ఒక వ్యక్తి నీతిమంతుడు, ఒక వ్యక్తి కపటం గలవాడు. అంటే ఒకడు కొంపలు ముంచేవాడు, వాడు కొంప పోయింది. ఒకడు కొంప ముంచితే వాడి కొంప శాంతం పోయింది. ఇతను నీతిమంతుడు. ఈ నీతిమంతుని మాట విన్నారు. వాళ్ళు నీతికి ఇప్పుడు కూడా జీవిస్తున్నారు. వాళ్ళని చూసి ఇరిమియా అంట ఆశ్చర్యపోయాడు, ఏడ్చాడు. దేవుడు సంతోషపడ్డాడు. ఇంత నీతిగా ఉన్నారా? ఒక మానవుడు చెప్పిన మాటకే ఇంత నీతి ఉంటే దేవుడు చెప్పే మాటకి మనం ఎంత నీతిగా ఉండాలి? దేవుడు చెప్పే మాటకి ఎంత నీతిగా పాటించాలి? ఒక మానవుడు చెప్పిన మాటకి వాళ్ళు నీతి పాటించి 300 ఏళ్ల మట్టి వాళ్ళు ఇల్లు కట్టుకోలేదు, ఇత్తనం వేసి పొలం పండించలేదు, మత్తు పదార్థం తాగలేదు. వాళ్ళ జీవితాలు అట్లా కొనసాగుతూ ఉన్నాయే. ఈనాడు నీ కుటుంబం నీ మాట మీద ఉంటుందా? సంఘం దేవుని సేవకుడి మాట మీద ఉంటుందా? ఏ సంఘమే దేవుని సేవకుడి మాట మీద ఉంటుందో ఆ సంఘంలో బిడ్డలందరూ వర్ధిల్లుతారు. ఏ కుటుంబం అయితే ఒక యజమానుడు మాట వింటారో ఆ కుటుంబం వర్ధిల్లుతుంది. మాట వినేవారిగా ఉండాలి, మాట తప్పకూడదు. మనిషి చచ్చిపోతాడు కానీ మాట బతికే ఉండుద్ది. స్తోత్రం చెప్పండి. మనిషి చచ్చిపోతాడు కానీ మాటకు సావు లేదు. మనిషి సావు ఉంది, మనిషి సావు ఉంది కానీ మాటకి సావు లేదు. కనుక నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. నువ్వే తీర్మానం చేస్తున్నావో ఆ మాట మీదే జీవించు. దేవుడు నీ సంతానం బిడ్డల తరాన వర్ధిల్ల చేయునుగాక. ఇప్పుడు వాళ్ళ సంతానం వర్ధిల్లుతూనే ఉంది, కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా వర్ధిల్లుతూ ఉంది. నీ సంతానం కూడా అట్టగా వర్ధిల్ల చేయునుగాక. ఆ పరలోక రాజ్యం చేరే వరకు కూడా దేవుడు వర్ధిల్ల చేస్తాడు. అట్టి కృపాదీవుని దేవుడు మనం దయచేయాలని ప్రార్థన చేసుకుందాం. ప్రభు చిత్తమైతే తర్వాత మాట్లాడుకుందాం. ఈ సబ్జెక్ట్ అంతా ఇంకొక 1 గంటన్నర అయితే సరిపోయింది. 1 గంటన్నర ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్ల వచ్చి ఈరోజు నాయన రేఖాబీ కుటుంబాన్ని గురించి క్లుప్తంగా మాకు కొన్ని మాటలు చెప్పావు ప్రభు. రేఖాబీలంటే ఎవరంటే వారు 3 తెగల నుంచి వచ్చిన వారు ప్రభువా. నాయన వారు అనుజనులయ్యా. వారి సంతానం నుంచి యెహోనాదాబు వచ్చాడే పెద్దవాడుగా. ఆ యెహోనాదాబు చెప్పాడే చనిపోతా బాబు